తాజాగా జరుగుతున్నటువంటి ఏదైతే అమెరికాలో మందాని ఎన్నిక, దాని తర్వాత జరుగుతున్న పరిణామాలు, ఇస్లామిక్ రాజ్యం దిశగా ఎలాంటి మార్పులు జరుగుతాయి అన్న దానికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథను చూద్దాం. బ్రిజిట్ గేబ్రియల్ క్రిస్టియన్ మెజారిటీ దేశమైన లెబనాన్ దేశంలో పుట్టి ఆ దేశం ఇస్లామిక్ శరణార్థులకు ఆశ్రయం ఇచ్చి వాళ్ళ జనాభా పెరగడంతో హింస పెరిగి వీళ్ళు ఆ దేశంలో ఉండలేక వాళ్ళ కుటుంబం లెబనాన్ వదిలి అమెరికా శరణార్థులుగా వచ్చి అమెరికాలో స్థిరపడ్డారు. ఆమె కొన్ని సంవత్సరాల కిందట అమెరికా ప్రభుత్వాన్ని, అమెరికా ప్రజలను ఈ క్రింది విధంగా హెచ్చరించారు. ముందు ఇది చదవండి. దీని కింద ఆమె తాజాగా విడుదల చేసిన వీడియో కూడా ఆవిడ ప్రొజెక్ట్ చేశారు. మధ్యప్రాచ్యంలో లెబనాన్ మాత్రమే క్రైస్తవ మెజారిటీ దేశం. నేను పుట్టింది ఇక్కడే. అందరినీ కలుపుకుని పోవాలనే మా పద్ధతి ప్రకారం మధ్యప్రాచ్యం నలుమూల నుండి వచ్చిన అరబ్ ముస్లిం శరణార్థులను స్వాగతించడానికి ఎల్లప్పుడూ గర్వించాం. సహజ చమురు లేకపోయినా మాది అత్యుత్తమ ఆర్థిక వ్యవస్థ, అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు ఉండేవి. అందరూ బీరుట్టి ప్యారిస్ ఆఫ్ ద మిడిల్ ఈస్ట్ అని పిలిచేవారు. లెబనాన్ పర్వతాలు ఒక పర్యాటక కేంద్రంగా ఉండేవి.